వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇవి పప్పు బిళ్ళలు అంటారు, లేదా పప్పు చెక్కలు అని కూడా అంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా రావడానికి మనం పిండి ఎలా కలపాలి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం అనేది చూద్దాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కూడా నొక్కండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ సరిపోతుంది. అలాగే 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి నీళ్లు వడకట్టి గిన్నెలో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, పొట్టు తీసి. అలాగే ఉప్పు తగినంత, వరిపిండి 2 గ్లాసులు లేదా 2 కప్పులు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇవి మొత్తం మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసులు వరిపిండి వేసానండి. వరిపిండి వేసిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్. మీరు కొంచెం ఎక్కువగా తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు సాల్ట్, కానీ సరిపోతుంది 2 గ్లాసులకి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఇది కరగబెట్టిన నెయ్యి అండి. కరగబెట్టిన నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇది కలిపేలోపు మనం స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకుందాము. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మనం స్టవ్ మీద వాటర్ కొంచెం వేడి చేసుకోవాలి. 2 కప్పులు నీళ్ళు పడతాయి. గోరువెచ్చగా ఉన్న వాటర్తో మనం ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి, వాటర్ కొద్దిగా వేసుకుంటూ. మీరు నెయ్యి బదులు డాల్డా వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి, కానీ డాల్డా అంత హెల్తీ కాదు కాబట్టి నేను నెయ్యి యూజ్ చేశాను. మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తం ఇలా ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఈ పిండిని కొంచెం చేత్తో ఇలా ఉండల్లాగా చుట్టు పెట్టుకోవాలండి. మనం అన్నీ ఉండలు వేసి పెట్టుకొని తర్వాత ఒత్తుకుంటే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అన్నీ ఇలా ఉండలు చేసుకోవాలి. పాలిథిన్ షీట్ ఒకటి మనం 2 షీట్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక షీట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మనం పైన చేసి పెట్టుకున్న ఉండని ఇలా పెట్టుకొని దానిపైన ఇంకొక షీట్కి కూడా ఆయిల్ రాసి దానిపైన ఇలా పెట్టి మనం ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. ఎక్కడా కూడా మందంగా లేకుండా చక్కగా పల్చగా చేసుకోవాలి. ఇలా అయితే త్వరగా వేగుతాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మందంగా ఉంటే అంత బాగా రావండి, వేగవు సరిగ్గా. ఇప్పుడు పైన షీట్ని తీసేసి మనం అంచులన్నీ ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం ఇలా చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చేసి ప్లేట్లో పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా చేసి పెట్టుకున్నవి మనం ఒక్కొక్కటి వేసి బాగా వేయించుకోవాలి. వేయగానే ఇలా పొంగితేనే మనకు బాగుంటాయండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. అది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఆయిల్ హీట్ లేకపోతే అస్సలు పొంగవు.
ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.